హాయ్ అండి. మా అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం అనేది మళ్ళీ రివర్స్ అయిందనమాట 2 నెలలకి. కారణం ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఏది పడితే అది తింటూ ఉంటారు కదా. ఆయిల్ ఫుడ్ కావచ్చు, ప్యాకెట్లు కావచ్చు, ఏదైనా మనం వద్దు అని చెప్పినా వాళ్ళు ఆగరనమాట. అది కొన్ని రోజులు మాత్రం ఒక 10 డేస్ అలా ఆగుతారు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. నేను అప్పటికి చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఏం పెట్టకుండా. కానీ ఏదో చిన్న వస్తువు తిన్నా కూడా వెంటనే ఇలా రివర్స్ అయిందనమాట. గట్టిగా ఒక 6 నెలలు అనేది పత్యం ఉండాలి కదా, అప్పుడు ఉండకుండా పత్యం ఇప్పుడు 2 నెలలకే మళ్ళీ జ్వరం తెచ్చుకొని మళ్ళీ వెంటనే ఇలా మందులు మింగుతుంది. ఏం చేస్తాను, తప్పదు కదా. ఇలా జాగ్రత్తగా ట్రేలో పెట్టుకుని ఒక్కొక్కటి నేను ఇస్తూ ఉంటే అది వేసుకుంటా ఉందన్నమాట. ఇంకెళ్ళి చెకప్ చేయించుకుంటే డాక్టర్ గారు మళ్ళీ టైఫాయిడ్ ఉందని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పాడంటే వేడి నీళ్ళు ఇవ్వమని చెప్పాడు. నేనేమో అది మర్చిపోయాను, అది ఇవ్వటం అందువల్ల కూడా వస్తుందని చెప్పారు అన్నారు. అంటే వేడి నీళ్ళు చిన్నపిల్లలు కదా, ఈ వాతావరణం పెట్టి వేడి నీళ్ళు ఇవ్వడం అలా ఉండాలని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఊరు వెళ్దామని చెప్పి ఒక 1 వీక్ తర్వాత రమ్మన్నారు కదా, ఒక 5 డేస్కి రమ్మంటే ఇంకా వెళ్తుంటే ఇంక మధ్యలో ఇలా పంచర్ అయిందనమాట బండి. అంటే ఇది ఆదివారం పూట కాబట్టి ఇంక మా బావని తీసుకుని వెళ్ళానమాట. ఇంక దగ్గరే కదా రా బావ అని చెప్తే వెళ్ళాము. అదే ఏమైంది, పంచర్ అయితే ఇంక బండి పంచర్ వేయించుకున్నా. 1 కాదు 2 పంచర్లు అయినాయి అంట. సరే ఏం చేస్తాం, ఇంకా తప్పదు అందుకని చెప్పి ఆ లోపల మధ్యలో నేను ఇలా వీడియో తీస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు ఇంతవరకు బండి పంచర్ వేయడం చూడలేదు. కారణం ఏంటంటే వాళ్ళు వేయించుకుంటారు కదా, మనకేం అవసరం. ఇప్పుడు టయానికి నేను ఉన్నాను కాబట్టి చూస్తున్నాను ఎలా వేస్తున్నారు అని చెప్పేసి. ఆయన ఏం చేస్తున్నారంటే జస్ట్ అలా క్లాత్ లాగా అలా పెట్టేస్తున్నాను అనమాట పంచర్కి. ఇంకా తర్వాత ఇంక పంచర్ కంప్లీట్ అయిపోయినాక ఇంక మా ఊరు అనేది వెళ్ళిపోతూ ఉన్నాము, అంటే రావణతులకి. ఇంక ఇంటికి దగ్గరికి వచ్చినాక ఏంటంటే మా అమ్మ ఇలా తొంగి చూస్తుంది అనమాట. ఇంకా బండి దిగేసి మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నారా లేదన్నట్టుగా తొంగి చూస్తుంది. ఇంకా మీ తలుపు తీస్తే లోపలికి వెళ్ళిపోయి లటక్కున వాళ్ళ నాన్నమ్మ మీదకి ఎక్కింది. చూడండి వీడియో. రేదిగా నేను వీడియో తిట్టున్నారే. చెప్పాను కదా, మా అత్త వాళ్ళది కానీ అందరిది మాది హోటలే. ఎప్పుడు వీడియో తీయాలంటే కుదరలేదు. ఇప్పుడు వెళ్ళినా కూడా మా అత్త ఏంటంటే ఇలా హోటల్ పెట్టదనమాట. మేము వెళ్ళామని చెప్పేసి ఆపేసిద్ది. కానీ అనుకోకుండా ఆ రోజు హోటల్ పెట్టింది కాబట్టి ఇంకా అప్పుడు కుదిరింది నాకు వీడియో తీసుకోవడానికి. తర్వాత వచ్చేసరికి వాళ్ళ నాన్నమ్మ అంటే ఎప్పుడైనా మా పిల్లలందరికీ చాలా ఇష్టము. ఇంకా వచ్చిందంటే చాలా ఇంకా మేము పనికిరాం. ఈ పిల్లలకి అది ఏ పిల్లలు అని అంతే ఉంటారు అనుకుంటా మ్యాక్సిమం. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకెళ్ళాం కదా, ఖచ్చితంగా జాంకాయ చెట్టు ఖచ్చితంగా కోసుకోవాల్సిందని నేను జాంకాయలు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇలా మా అమ్మాయి మా పెద్దమ్మకి వీడియో కాల్ చేసింది. మా పెద్దమ్మ ఎక్కడుందంటే మా అమ్మ ఇంట్లో ఉందనమాట. ఇంకా అక్కడి నుంచి వీడియో కాల్ చేస్తే ఇంకా అమ్మాయి బుడకలు ఊతుకుంటుంది, సబ్బు నీళ్ళు సర్ఫేస్ వేసుకొని మన వెనకటి పద్ధతిలో. అని చూసి ఇంకా మా అమ్మాయి చిన్నమ్మాయి కూడా గోల్ చేసింది నాకు కావాలని చెప్పేసి. ఇంకా అది ఇచ్చేదా కూరుకోలేదు. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంక వాళ్ళ నాన్నమ్మ పూలు ఉంటే పూలు కట్టి పెట్టిందంట. చూడండి, అంటే లేదు నీ వల్లే నేను అసలు ఏం చేయలా. పెద్ద వయ్యారి నువ్వే వయ్యారి. మళ్ళా నమ్మ వయ్యారి బామ్మ సబ్బు బొడకులు ఆపేలా చేసుకొని వాళ్ళ నాన్న తిడుతుంది నువ్వే చేసి ఇచ్చావని. పైగా చూడండి మీరే. చెప్పు. అమ్మ నాన్న వెళ్తారు, నువ్వు ఎక్కడే ఉండు. మనం ఎప్పుడే ఊరికి వెళ్తే తాతయ్య అప్పుడు వెళ్దాం, సరేనా? ఏందయ్యా నేను గోల్ చేస్తున్నాను అడుగు నాన్న. నీ పెద్ద రాక్షసి నువ్వు అసలుకి. పెద్ద ఆకలి తినకూడదు అన్ని తిని జ్వరం తెప్పించుకుంటావు. అంతేలే కానీ బాగుంది. ఎవరు వాళ్ళ అమ్మాయి? వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయా? అరే నాయనో, అమ్మా స్టైల్ బేబీ. నిన్ను అమ్మేమంది బ్రూ కలపమంది కదా. సరే కదా మా అమ్మాయికి ఎంత స్టైల్స్. తర్వాత వచ్చేసరికి మొత్తం మాకన్నా చిన్నపిల్లలు లెక్క ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరదాగా వెళ్ళిపోతూ ఉండదు అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తుంటే మా అమ్మాయి ఏడుస్తుంది చూడండి. మాతో పాటు ఊరికి రాదండి, ఇంక అక్కడే ఉంటుందంట వాళ్ళ నాన్నమ్మ దగ్గర. అందుకని చెప్పి ఏడుస్తుంది. సరే అని చెప్పి ఏడుస్తుంది. ఒక 5 నిమిషాలకే తర్వాత కామ్ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళిపోయాము. ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ మధ్యలో ఊర్లు అనమాట. ఇంకా మాది కాలేజీ, ఇప్పుడు చూపించాను కదా అది మా కాలేజీ. తర్వాత ఇదేమో పౌడిపాడులో సంద అనమాట. ఆదివారం కాబట్టి ఎవ్రీ ఆదివారం ఎవ్రీ సండే ఇలా సంతలాగా పెడతారనమాట. అందుకని చెప్పేసి అది కూడా జస్ట్ వీడియో తీశాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఇంక మా ఊరు వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసరికి ఏమో మా ఊరు హై స్కూలు, అంటే నేను చదువుకున్న హై స్కూలు. ఇంకా అందుకని చెప్పి అది కూడా వీడియో తీశాను.
ఇంక ఇది వచ్చేసరికి ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా, ఇంకా మా ఇంటికాడ చెట్టుకి కాకరకాయ కాసిందని మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పి నాకేంది చెట్లు అంటే బాగా ఇష్టం, అందుకని చెప్పి కాకరకాయ కాసిందని చెప్పేసరికి నేను ఉండలేక బావ ఊరికొద్ది ఇప్పుడు ముందు అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి ఆ తర్వాత అటు నుంచి అటు ఊరికి వెళ్దామని చెప్పి ఇంకా ఫస్ట్ మా ఇంటికి వెళ్ళేసి ఇంకా అటు నుంచి అటు వెళ్ళాము. కాకపోతే ఇంకా ఆ రోజు వెళ్ళినా కూడా ఇంకా ఆ రోజు అమ్మ వాళ్ళు నన్ను బావని ఇంకా వెళ్ళలేదు అనమాట ఊరికి. ఇప్పుడు ఏంది వెళ్ళేదని చెప్పేసి ఇంకా మరుసటి రోజు ఉదయం వెళ్ళమని చెప్పారు. ఇంకేం చేస్తాం అనుకోకుండా అక్కడ లాగైపోవాల్సి వచ్చింది. ఇంక ఉన్నాం కదా అని చెప్పి ఇంక మొత్తం వీడంతా తీసేసాను ఈ చెట్లన్నీ. అంతకుముందు అయితే వేసుకునే వాళ్ళం కాదు చెట్లు, ఇంకా తర్వాత నుంచి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా ఉన్నామన్నమాట. తర్వాత వచ్చేసరికి మా అమ్మాయి అక్కడ లేదు, ఆడుకోవడానికి వెళ్ళింది మా పెద్దమ్మాయి. ఏమమ్మా మేడం గారు చెప్పానా అమ్మోళ్ళు వస్తారని? నువ్వెవరు చెప్పారు? అమ్మాయి ఏం చేసి మా పెద్దమ్మాయి రాంగల్ని వెళ్ళి వాటేసుకుంది, హగ్ చేసేసుకుంది. తర్వాత వచ్చేసరికి ఇదేమో మనకి పల్లెటూరులో యార్నాలు అంటారు కదా, పెళ్ళైనాక పెడతారు కదా అదనమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది పెళ్లిలోనే ఇచ్చేస్తున్నారు, కొంతమంది పల్లెటూరులో ఈ సంప్రదాయం అలానే పాటిస్తూ ఉన్నారు. అయితే నేనేం చేశానంటే ఒకప్పుడు అంటే ఇంకా వీడియోస్ సెల్ ఫోన్లు లేవు కదా అప్పుడు తీయాలంటే, ఇంక ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది కాబట్టి వీడియో తీసేసాను. ఇంకా తర్వాత మా చిన్నన్న ఏం చేస్తాడంటే ఆ కొబ్బరి చెప్పని తీసుకెళ్ళి రేకుల మీద వేసేసాడు. అందుకని చెప్పి మా అమ్మాయిని ఇంకా ఇలా రేకుల మీదకి ఎక్కిచ్చేసి తీపిస్తున్నాము. కానీ మా చిన్న మళ్ళీ కిందకి ఇసిరేసి నాకేం చేశాడు, మళ్ళీ వెనక్కి ఇసిరేసాడు కావాలని చెప్పి జోక్గా. అని చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఏ చూపించమ్మా, ఏమాగా నేను ఇంకా కథగా చూడాలనుకున్నప్పుడు భయపడితే కావు అట్లా. అది సినిమాకి